మన తాలూకా మెడికల్ సీట్ని ఏ విధంగా సంపాదించుకుంటాం. గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుమారు 17 మెడికల్ కాలేజీలని ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో అక్కడ ప్రతి దగ్గర కూడా ఒక కాలేజీని వచ్చి ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకోవడం, దాంట్లో భాగంగా 5 కాలేజీలను ప్రారంభించడం, విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వెళ్ళి గత సంవత్సరంలో రావాల్సింది సాక్షాత్తు ప్రభుత్వమే మీరు వచ్చి సీట్లని మా కేటాయింపు పక్కర్లేదు అని చెప్పి లేఖ రాసిన విషయం వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. పనులు ఎక్కడికక్కడ ఆపేశారు. ఎందుకంటే పిపిపి మోడల్లో తీసుకొస్తాం, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకొస్తామన్నారు. ఏమైంది? మరి మనకు రావాల్సిన, న్యాయబద్ధంగా రావాల్సిన ఆ సీట్లో మన పేద పిల్లలు చదువుకునే అవకాశం ఎక్కడ ఉంది? ఏ రకంగా వస్తుంది కాలేజీలు లేకపోతే? రాష్ట్ర ప్రధానికైనా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. అందుకే అన్నాను, మాకే గురజాడ గారిని ఆయన పేరు ఎత్తినప్పుడు ఎంత గర్వపడ్డామో, ఆ తర్వాత ప్రసంగం బడ్జెట్ తాలూకా మొత్తం పూర్తి పాఠాన్ని చూసిందా అంత నిరాశ చెందాము, అంత బాధపడ్డామని అనే మాటని అందుకే నేను దాన్ని వాడాను. అంతేకాదు, విద్యారంగాన్ని తీసుకుంటే మరి దేశం మొత్తం మీద బ్రాడ్బ్యాండ్ని, దాంతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవన్నీ జరగాలని కేంద్రం వచ్చి మరి కోరుతుంది. విదేశీ భాగస్వామ్యంతో నైపుణ్య కేంద్రాలు కూడా పెట్టాలని కోరుతుంది. ఒక్కసారి పూర్వపరాలు ఆలోచన చేసుకుంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం ఇంటరాక్టివ్ ప్రదర్శన ప్రతి క్లాస్ రూమ్లో కూడా పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా 8వ తరగతిలో ప్రవేశించిన ప్రతి విద్యార్థికి కూడా ట్యాబ్లు ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని ఇంటరాక్టివ్ చేసి ఆ పిల్లలకు విద్యారంగం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఒక విప్లవీయ మార్పులు తేవడానికి ప్రయత్నం చేశాం. విధానాన్ని రూపొందించాం. ఈరోజు అదే విధానాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశమంతా కూడా పాటిస్తుంటే మళ్ళీ మన రాష్ట్రంలో భూమి గుండ్రంగా ఉంది, మళ్ళీ వెనక్కే మళ్ళీ బీసీ నాటి విధానాలకే మళ్ళీ మనం వెళ్తున్నాం. అవునా కాదు? ఆలోచన చేయమంటున్నాం. నేను దీని మీద ఏ ఒక్కరిని ఉద్దేశించి ఏ ఒక్కరిని విమర్శించి నేను మాట్లాడట్లే. వాస్తవ పరిస్థితుల్ని ఇవాళ విశదీకరిస్తున్నాం. జరిగిన పరిస్థితుల్ని జరగబోయే పరిస్థితుల్ని మీకు కంపేర్ చేసి చెప్తున్నాం. నాడు నేడుని ఒక మంచి ప్రోగ్రాం తీసుకొచ్చి ప్రతి స్కూల్ని ఒక భవనాలు కట్టించి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాం. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలు చదువుకునే పరిస్థితిని తీసుకొచ్చాం. ఆ ప్రోగ్రాంని ఆపేశారు. ఖర్చుల్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్న కార్యక్రమాలు ఏమైనా అవకతవకలు జరిగితే ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లే.
నాడు నేడు ప్రోగ్రాంలోనూ ఏమైనా అవకతలు జరిగితే దాని మీద మీరు చర్యలు తీసుకోండి. లేదు డిజిటల్ ఎడ్యుకేషన్లో సంబంధించి ఏమైనా పొరపాట్లు జరిగితే దాని మీద మీరు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లే.